చాలా మందికి ఇది తెలియదు గదా! ఇంత డేంజర్ ఉంటుందని తెలీదు. ఓకే. అఫ్‌కోర్స్ ఒకవేళ అది ఆ లక్షణాలు ఎలా ఉంటాయండి ఈ సో, ఇష్యూస్ ఫస్ట్ వచ్చినప్పుడు? ఆఫ్ ఆల్ డయాబెటిస్ పేషెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. లైక్ ఎలా అయితే ఏ చిన్న పుండు గాని, ఏ చిన్న దెబ్బ తాకకుండా చూసుకుంటారో, మన ఇయర్, నోస్, థ్రోట్‌కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఇయర్‌లో ఇయర్ బడ్స్ గానీ, ఎలాంటి పుల్లలు గానీ పెట్టొద్దు. అంటే చెవు క్లీన్ చేసుకుందాము, అలాంటివి అసలేం చేయొద్దు. ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఏరియా. సో, కొంచెం ఇయర్ బడ్‌తో చేసినా ఆ స్కిన్ ఎఫెక్ట్ అయ్యి ఫస్ట్ లోకల్‌గానే నార్మల్ ఇన్ఫెక్షన్ లాగానే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, బట్ దాంట్లో మన కండిషన్ ఎలా ఉంటుందంటే డయాబెటిస్‌లో ఆ ఇన్ఫెక్షన్ తగ్గదంత ఈజీగా. సో, స్లోలీ ఇట్ కెన్ స్ప్రెడ్ టు బోన్. దాని నుంచి బ్రెయిన్‌కి అట్లా అవుతుంది. సో, దట్ ఈస్ వన్ యూ హ్యావ్ టు బి కేర్‌ఫుల్. అండ్ సేమ్ విత్ ద నోస్. నోస్‌లో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్‌కి స్పెసిఫిక్‌గా జాగ్రత్తలైతే ఏం తీసుకోలేము. ఇట్ ఈస్ ఓన్లీ షుగర్ కంట్రోల్ అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండొద్దు. అంటే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, ఫంగల్ ఈ 2 కూడా ఏవి మనకు బయట నుంచి రావట్లేదు. యాహ్! మీరొకటి గమనిస్తే లైక్ లోపల వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే యూ విల్ బి ఎక్స్‌పోజ్డ్ టు సమ్ పేషెంట్. ఎవరికైనా ఉంటే మనకి ఇమ్మీడియేట్‌గా తొందరగా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అవును. బట్ ఇవి మన పక్కన వాళ్ళకి లేదు గదా! మనకి రాదు అనేది ఉండదనమాట. సో, దే ఆర్ ఆల్రెడీ దేర్. దోస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఎవ్రీవేర్. సో, మన బాడీ రెస్పాన్స్ బట్టే